హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ A to Z. ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ బ్యాటరీ కనుక మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టయితే, అంటే బ్యాకప్గా ఎక్కువసేపు రాకుండా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతున్నట్టయితే, ఛార్జింగ్ అంతా కూడా ఫాస్ట్గా డ్రైన్ అయిపోయినా బ్యాకప్ రాకపోయినా ఆ ప్రాబ్లమ్స్కి ఈరోజు ఈ వీడియోలో అయితే సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అందుకే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ చేయాలంటే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో అబౌట్ ఫోన్ అయితే ఉంటుంది కదా, అది కొంతమందికి పైన ఉంటుంది, కొంతమందికి కింద ఉంటుంది. మీరు ఎక్కడ ఉందనేది అయితే చూడండి. చూసి దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ MIUI వర్షన్ అని చెప్పేసింది. కొంత ఫోన్స్లో బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. మీ మొబైల్లో ఏమైనా ఉందో చూసి దాన్ని అయితే 7 times అయితే ట్యాప్ చేయండి. అప్పుడు డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత మనం ఇక్కడ వెతకాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకే సింపుల్గా ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి అయితే సెర్చ్ అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు వచ్చింది, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి పైన ఉన్నాయి కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఇలా బ్లూ కలర్లో అయితే వస్తుంది. తర్వాత కొద్దిగా ఇక్కడ ఇలాగ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ అని చెప్పేసి ఉంది. ఇది మీకు బయట డిఫాల్ట్ అలా ఆన్లో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ దాన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఇది ఆన్లో ఉంది అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మన మొబైల్కి ఎప్పుడైనా సిస్టమ్ అప్డేట్స్ వచ్చినాయంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. మనం అప్డేట్ చేయకపోయినా కానీ అలా ఆటోమేటిక్గా అప్డేట్ అవడం వల్ల అప్డేట్లో ఏమైనా బగ్స్ ఇలాంటివి ఉన్నా కానీ మన మొబైల్కి వైరస్ వచ్చే ఛాన్స్ అయితే చాలా మట్టుకు ఉంటుంది అనమాట. ప్లస్ అలా ఆటోమేటిక్ అప్డేట్ అయినప్పుడు మన మొబైల్ ఓవర్ హీట్ కూడా అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మన బ్యాటరీ అనేది చాలా మట్టుకు అయితే డ్రైన్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకే దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఎప్పుడైనా అప్డేట్ వస్తే మనమే మాన్యువల్గా చూసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం థర్డ్ సెట్టింగ్కి పైకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి దీని కిందే ఉంది, మీరు చూడొచ్చు మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది. ఇది ఏంటి అని అంటే ఇక్కడ చూడొచ్చు ఆల్వేస్ కీప్ మొబైల్ డేటా యాక్టివ్ ఈవెన్ వెన్ వైఫై ఈజ్ యాక్టివ్ ఫర్ ఫాస్ట్ నెట్వర్క్ స్విచ్చింగ్ అని చెప్పేసి ఉంది. ఇది ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు మన మొబైల్ 24 hours ఆన్లో ఉండాలని చెప్పేసి మన మొబైల్కి మన వైఫై అయితే కనెక్ట్ చేసి అయితే ఉంచుతాము. ఎప్పుడైనా కరెంట్ అనేది ఆఫ్ అయినప్పుడు మన వైఫై కూడా ఆఫ్ అయితే అవుతుంది కదా, అలా ఆఫ్ అయినప్పుడు మన మొబైల్ డేటా ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయితే అయిపోతుంది అనమాట. వైఫై ఆఫ్ అవ్వగానే ఆటోమేటిక్గా మొబైల్ డేటా టర్న్ ఆన్ అయిపోయి మొబైల్కి అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. అలా స్విచ్చింగ్ అయ్యి ప్రాసెస్లో మన బ్యాటరీ అనేది చాలా మట్టుకు కన్జ్యూమ్ అయితే అయిపోద్ది. ఇలా వైఫై ఆఫ్ అవ్వగానే వెంటనే మొబైల్ డేటా కనెక్ట్ అవ్వడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ అలా స్విచ్చింగ్ ప్రాసెస్లో మన మొబైల్ బ్యాటరీ అనేది చాలా మట్టుకు కన్జ్యూమ్ అయితే చేసుకుంటుంది అనమాట. అలా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల చాలా మట్టుకు మన బ్యాటరీ ఈ డ్రైన్ అయితే అయిపోతుంది అనమాట. అందుకే మీకు ఇది యూస్ అనిపిస్తేనే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి. అలా స్విచ్చింగ్ ప్రాసెస్లో చాలా మట్టుకి మన బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. అందుకే దీన్ని అయితే మ్యాక్సిమం ఆఫే చేసి పెట్టుకోండి. ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. సో చూసారు కదా గైస్, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.